స్టార్ట్ చేద్దామా? హిందీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ హిందీ. తమిళియన్స్ ఎవరైనా ఉన్నారా? మలయాళం ఎవరైనా ఉన్నారా? ఈ అమ్మాయి. సో తెలుగు ఓకే కదా అందరికీ? ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ తెలుగు వాళ్ళేనా? తెలుగు సార్. ఇంగ్లీష్ సార్ ఎవరున్నారు? ఏదైనా ఏం లేదు సార్, తెలుగు ఆర్ ఇంగ్లీష్. అందరూ తెలుగు వాళ్ళేనా? ఓకే. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అటెండ్ అవుతున్నది ఎవరు? నువ్వు వదులు. ఓకే, అందరూ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు, రైట్. సో విఎఫ్ఎక్స్ స్టూడెంట్స్ ఎవరు? విఎఫ్ఎక్స్ స్టూడెంట్స్ మీరిద్దరు ప్లస్ ఇంకా వెనకాల ఫిల్మ్ ఎడిటింగా మీరు కూడా? ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, ప్రీమియం. ఓకే, మీన్స్ ఫిల్మ్ ఎడిటింగ్. ఓకే. సో గ్రాఫిక్ డిజైనింగ్ అలా ఎవరు లేరు కదా? లేరు కదా? అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అది కూడా యాడ్ ఆన్ ఉంటుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్ డిజైనింగ్లో. 3D ఓన్లీ 3D వాళ్ళు ఎవరు లేరు కదా? ఓకే. సో విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? మీకు తెలిసిన పదం చెప్పండి, డెఫినేషన్. నువ్వు వద్దు, నువ్వు ఆల్రెడీ లాస్ట్ క్లాస్. ఉన్నది లేనట్టు. ఉన్నది లేనట్టుగా ఎలా చేస్తావు? ఓకే, మరి లేనిది ఉన్నట్టంటే అది కూడా అదే కదా? ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొత్తగా క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఇంకా మీ ఓన్ వర్డ్స్లో చెప్పండి, లైక్ మీకు ఎంతవరకు తెలుసు అనేది నాకు ఒక ఐడియా రావడానికి. చెప్పండి, తెలుగులోనే అడిగాను, ఇంగ్లీష్లో చెప్పమని లేదు. నేనే అడుగుతా అయితే, నువ్వు చెప్పు. చెప్పు. కళ్ళు వెనకాల ఉంటాయి. మరి కొన్ని సినిమాల్లో వెనకాల నుంచి ముందుకు వస్తాయి కదా, అవి విఎఫ్ఎక్స్ కాదా? అవి కూడా విఎఫ్ఎక్సే కదా? నువ్వు సందీప్ అదే నువ్వు లాస్ట్ క్లాస్ ఉన్నావు కదా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక బ్యాచ్ మొత్తం వచ్చావు, మళ్ళీ వస్తుంది అంటే అవి టాపిక్స్. అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? ఓకే, గ్రాఫిక్ డిజైనింగ్. విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? అంతే అంటే ఆయన ఏమంటే నేను అంతే అన్నట్టు. మీరు ఫ్రెండ్సా ఏంటి మీరిద్దరు? అబ్బాయి నేను సినిమాకి జాబ్ అయినా అంటే నువ్వు మానేస్తా అంతేస్తారంట. నువ్వు చెప్పమ్మా, విఎఫ్ఎక్స్ అంటే? స్పెషల్ ఎఫెక్ట్స్ అంతే అనుకో నువ్వు కూడా. చెప్పు. ఓకే, నీ టర్న్ అయిపోయింది, నువ్వు ఆల్రెడీ చెప్పేశావు కదా, మిగతా వాళ్ళది చెప్పు. విజువల్. ఓకే, విజువల్ అంటేనే విఎఫ్ఎక్స్. విజువల్ ఎఫెక్ట్స్లో కూడా విజువల్ ఉంది. చెప్పు. ఫిల్మ్ ఎడిటింగ్ అంటే విఎఫ్ఎక్స్లోకి వస్తుంది కదా? ఫిల్మ్ ఎడిటింగ్ ఆల్సో కమ్స్ ఇంటూ విఎఫ్ఎక్స్. ఓకే, సో యూ నో హిందీ ఓన్లీ, డోంట్ నో తెలుగు.
హిందీ ఇంగ్లీష్ ఓకే ఓకే. తెలీదా విఎఫ్ఎక్స్ అంటే నీ పక్కన తెలీదా? నాకు కొంచెం గెస్ట్ చేయొచ్చు కదా. ఓకే ఓకే అర్థమైంది. విఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎడిటింగ్. ఆహా, నేను మీ కోర్స్ ఏంటి అని అడగట్లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ఓకే. మళ్ళీ ఏమన్నా ఐడియా వచ్చిందా? ఏమన్నా చెప్తావా? అదే కదా విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? ఐడియా లేదు అసలు. వాట్ ఈజ్ మీన్ బై విఎఫ్ఎక్స్? నో ఐడియా. మీరు యూట్యూబ్ చూస్తుంటారా? చూడరా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు కదా. అది తగ్గించుకోండి, సబ్జెక్ట్ పెంచుకోండి చూడటం. ఓకేనా? ఎందుకంటే ఇన్స్టాగ్రాము ఓన్లీ ఫర్ టైం పాస్ పర్పస్, మీన్స్ టైం వేస్టింగ్ పర్పస్. టైం పాస్ అంటే టైం వేస్టింగ్ అనమాట. అది ఎక్కువ అయ్యే కొద్దీ మన లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత మనం రిక్షాలో ఆటోలు నడుపుకోవాలి. మంచి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్తాం. నిజంగా అది ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అప్పుడు బాధపడతాం. ఓకే. సో అంటే చూడండి, కానీ కొంచెం టైమే చూడండి. మరి అలా అని చెప్పి స్ట్రిక్ట్గా ఫాలో అయిపోద్దు. సో విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? విజువల్ ఎఫెక్ట్స్ ఫుల్ ఫామ్. సో విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ప్రిపేరింగ్ ఏ ఫ్రేమ్, ఏ సింగిల్ ఇమేజ్ by using a multiple sources from different multiple contents from different sources. So multiple contents ante enti? Audio, video, images or miniature works. Miniature works ante like thermocol to tayar chesina sets, wooden to tayar chesina sets, Magadeva, Bahubali ivanni sets tayar chestara ledha production in Ramoji Film City, Annapurna Studio, Ramanayadi Studio. They added the big sets and then they created a 3D models also to show the completely big kingdom for Bahubali, Triple R movie. For green mat is just a screen. The front in front of that you should add some buildings and all, right? So that buildings how they created, it is not built with the bricks and all cement. They just done with the wooden shapes. రైట్? వుడెన్ షేప్స్, కర్రలు అవి యూజ్ చేసి డమ్మీ సెట్ క్రియేట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ వరకు. సో దాన్ని మళ్ళీ 3Dలో దే బిల్డ్ ద ఎంటైర్ కింగ్డమ్. చూసారా ట్రిపుల్ ఆర్ మేకింగ్ ఇవన్నీ? బాహుబలి చూసారా? చూడలేదా? చూడలేదు కదా. సో అంత బిజీ ఉన్నాం మనం. సో జస్ట్ కిడింగ్. ఓకే. సో అయితే ఈ ట్రిపుల్ ఆర్ మూవీ, బాహుబలి, అవెంజర్స్ or Transformers movie, everything whatever the shots they have shooted, ఒక పర్టికులర్ యాంగిల్లో ఎక్కడైతే వాళ్ళకి ఒక స్ట్రీట్ కావాలి, స్ట్రీట్ వ్యూ ఆర్ ఫారెస్ట్ ఏరియా దే నీడ్, సో దట్ థింగ్ దే హ్యావ్ టు క్రియేట్ లిటిల్ బిట్ ఇన్ ఏ రియల్ లైఫ్. చూసారు కదా. సో రియల్ లైఫ్లో ఏం చేస్తారంటే అప్ టు వన్ ఆఫ్ ద లెవెల్, ఒక ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం కర్రలతోని, స్టిక్స్తోని ఆ షేప్స్ బిల్డ్ చేస్తారు. మిగతాదంతా కూడా 3Dలో దాన్ని రియలిస్టిక్గా మోడల్ క్రియేట్ చేసి దాన్ని దీన్ని ట్రాక్ చేసి ఫ్రమ్ ద కెమెరా దే విల్ మ్యాచ్. ఇట్ ఈస్ లైక్ ఎ రియల్ బిల్డింగ్స్ అండ్ ఆల్. ఓకే. అదే రియల్ బిల్డింగ్ మీరు రియల్గా కట్టి స్టూడియోలో కట్టాలంటే స్టూడియో వాడు ఒప్పుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రిమూవ్ ఆఫ్టర్ షూటింగ్ ఎవ్రీథింగ్, రైట్? So and if you want to build a real building, how much price you how much cost you have to spend? You have to spend crores of money for only building the only governor building in Triple R movie, right or not? అదే వుడెన్తో కింద ఫ్లోర్ వేస్తారు, వుడెన్ షేప్స్తో డమ్మీ సెట్. దెన్ దాని మీద ట్రాక్ పాయింట్స్ ప్లేస్ చేస్తారు, ప్లస్ సింబల్స్ విత్ బ్లూ స్క్రీన్ అండ్ గ్రీన్ స్క్రీన్ అట్ ద బ్యాక్ సైడ్. సో ఆ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ద 3D మోడలింగ్ ఆర్టిస్ట్ విల్ డెవలప్ ద ఎంటైర్ 3D మోడల్. సో దాన్ని దీంతో మ్యాచ్ చేస్తారు కెమెరాతో, సో దట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యావింగ్ ఏ 3D మోడల్, మీన్స్ ఎంటైర్ రియల్ మోడల్.
రియల్ బిల్డింగ్. ఓకే, సో ఈ విధంగా 3D యూజ్ చేస్తారు, 2D యూజ్ చేస్తారు. 2D స్కెచింగ్, ఆ బిల్డింగ్స్ అవి ఎలా వస్తాయి? వితౌట్ డ్రాయింగ్ అండ్ స్కెచింగ్ ఆర్టిస్ట్ నో వన్ కెన్ యూజ్ ద రెఫరెన్సెస్. మనకు ఆ రిఫరెన్స్ రావాలంటే ఎలా వస్తుంది? ఫ్రంట్ రిఫరెన్స్, సైడ్ రిఫరెన్స్, టాప్ యాంగిల్, దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డ్రా విత్ ద ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ టు డ్రా ఎవ్రీథింగ్. బాహుబలి మూవీకి, RRR మూవీకి ఆదిత్యచారి అని చెప్పి ఒక ఆయన వర్క్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో ఆయనది అకౌంట్ కూడా ఉంది. సో ఆయన ఎవ్రీ వీకెండ్ హీల్ కండక్ట్ క్లాసెస్, స్కెచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యాలని చూడొచ్చు. సో ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ డ్రా చేసి ఒకసారి దే విల్ సెండ్ టు ద విఎఫ్ఎక్స్ డైరెక్టర్. హూ ఇస్ ద విఎఫ్ఎక్స్ డైరెక్టర్ ఫర్ బాహుబలి, RRR, అవెంజర్స్ అండ్ ఆల్? నాట్ ఫర్ అవెంజర్స్, సారీ. బాహుబలి, ఈగా, RRR, శ్రీనివాస్. Okay, he is the director of VFX for Bahubali, RRR movie and all. Okay, full name ఏదో ఉంది, Srinivas something, Srinivas Mohan. Yes. Okay, so he is the director for Robo also. Okay, he is the VFX director. అంటే Sinu plus Rajmouli get together, what is the shot and how it should come, in what angle the alien or a particular creature has to come and how it should attack with the hero. అప్పుడు అది కూడా సేమ్ మళ్ళీ కెమెరా యానిమేషన్ వాళ్ళకి, కెమెరా షూట్ చేసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ వాళ్ళు కూడా అదే డైరెక్షన్లో కెమెరాని షూటింగ్ చేస్తారు. అది ప్రీ ప్లాన్డ్గా వెళ్తుంది అనమాట. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ఎంటైర్ మూవీ, VFX మూవీ. VFX means where we are using multiple contents by using different sources. Different sources అంటే ఏంటి? Source from computer, source from manually created, source from photo shooted, source from which is created, like thermocol work, POP work, whatever, and source from audio. So you can divide VFX into mainly 4 parts: audio, video, images and matte, green matte, blue matte and all. Okay, so 4 parts you can divide it into VFX mainly. అర్థమైంది కదా? సో VFX means preparing a single image by using multiple contents from multiple sources. We call as VFX. అంటే మీరు చెప్పిన అన్నిటికి సింగిల్ డెఫినేషన్ ఇదే. అందులో కీయింగ్ ఉంటుంది, ట్రాకింగ్ ఉంటుంది, మ్యాచ్ మూవ్ ఉంటుంది, రొటో ఉంటుంది, కలర్ కరెక్షన్స్ ఉంటాయి, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం ఉంటుంది, ఉన్నది లేనట్టుగా చూపించడం ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో దట్ ఈస్ వాట్ VFX, విజువల్ ఎఫెక్ట్స్. అంటే ఎందుకు VFX ప్రాసెస్ అనేది nowadays it is a very much big manner they are using in the production industry, movie or gaming industry. ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే some concepts are related to legal issues. ఫర్ ఎగ్జాంపుల్, నేను టైగర్ని చంపినట్టు చూపించాలి. నేను హీరో, నేను వేటాడుతున్నాను. సో వేటాడి టైగర్ని చంపాలి. ఇప్పుడు నేను వెళ్ళి వేటాడాను అనుకో, నన్ను పోలీసులు వేటాడతారు, జైల్లో కూర్చోబెడతారు. సో బట్ హీరోయిజం చూపించడానికి దట్ ఈస్ ద షార్ట్ వెన్ ద టైటిల్ కమ్స్, దెన్ హీరో షుడ్ ఫైట్ విత్ ద టైగర్. ఒక జూనియర్ ఎన్టీఆర్ టైగర్ని వెళ్ళి పట్టుకుంటాడు. సో దానికి చిన్న దెబ్బ తగిలిన ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీసులు అందరూ వచ్చి అరెస్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకెళ్ళిపోతారు. సో అప్పుడు ఏం చేస్తారు? దే హ్యావ్ టు క్రియేట్ ఏ 3D టైగర్. దట్ ఈస్ పాసిబుల్ 3D సాఫ్ట్వేర్స్. అప్పుడు మరి ఇలా దాన్ని కరెక్ట్ పట్టుకుని ఇలాగా పుష్ చేస్తున్నట్టు, త్రో చేసేస్తున్నట్టు ఎలా చూపిస్తాడు? సో వన్ ఆఫ్ ద హెవీ పర్సన్ విల్ సిట్ యాజ్ ఏ టైగర్. వాడు వీటితో ఫైట్ చేస్తారు. సో దట్ అక్కడ సేమ్ షేప్లో ధర్మకోల్లో ఒక ఆ హైట్లో టైగర్ బొమ్మ ఒకటి తీసుకొచ్చి పెట్టి కొన్ని షాట్స్ దాంట్లో చేస్తారు. ఓకే, ఈ విధంగా బ్యాలెన్స్ చేసి ఆ ఇంటరాక్షన్ క్రియేట్ అవ్వాలి. టైగర్తో ఎంత గట్టిగా ఫైట్ చేస్తే, లైక్ బాహుబలి మూవీలో రాణా పుష్ చేస్తాడు కదా బుల్ కొమ్మల్ని ఇలా పట్టుకుని, అక్కడ బుల్కి ఆపోజిట్లో ప్రభాస్ దాన్ని ఇలా పుష్ చేస్తూ ఉంటాడు, ఇటు నుంచి రాణా పుష్ చేస్తాడు. సో ఆ హెవీ పర్సనాలిటీ ఇలా పుష్ చేసేటప్పుడు ఈ మజిల్స్ ఇలా పాపప్ అవ్వాలి స్ట్రక్చర్. ఇది నార్మల్ ధర్మకోల్ బాల్స్ ఇలా అంటే ఈ బయటికి రావు.
సో అవతల నుంచి అదే ప్రెషర్ బాడీ మీద పడాలి, అప్పుడే ఇవి బయటకు వస్తాయి. వాళ్ళు జిమ్కి వెళ్ళారని చెప్పి ఇవి ఆటోమేటిక్గా బయటకు రావు, పుష్ చేయాలి, పుష్ చేస్తేనే ఇవి బయటకు వస్తాయి. సో ఆ ఫీల్ అనేది రావాలంటే దెర్ విల్ బి ఏ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద హెవీ పర్సనాలిటీ. మీన్స్ బుల్ అనేది 100 దాన్ 100 kgs టన్స్ వెయిట్ ఉంటుంది, దాన్ని పుష్ చేయాలి అంటే వీడికి కూడా అంతే బలం ఉండాలి. సో అది మనకి స్క్రీన్లో కనిపించాలి అంటే పాపప్ అవ్వాలి మజిల్స్ అంటే, దెన్ దే షుడ్ యాడ్ ద సేమ్ వెయిట్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్. అక్కడ అసలు బుల్ అనేది లేదు, రానా దాంతో ఫైట్ చేయలేదు, బట్ మనకు ఆ ఫీల్ క్రియేట్ అవడానికి దే యూజ్డ్ ద అనదర్ పర్సన్. ఆ బుల్ టైప్ ఆఫ్ హెడ్ పట్టుకుని వాడు మూవ్మెంట్ ఇస్తుంటాడు, అవతల కంట్రోల్ చేస్తుంటాడు, వీడు ఆపోజిట్ సైడ్ దీన్ని పుల్ చేస్తాడు, పుష్ చేస్తాడు ఇలా. సో అప్పుడు అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. కొన్ని షార్ట్స్లో అది మిస్ అయింది చూడండి. శివుడు ఉంటాడు కదా, శివుడు కొడుకు, బాహుబలి కొడుకు, ఫస్ట్ పార్ట్లో తాడు ఇలా పట్టుకుంటాడు, రథం అది విగ్రహం పడిపోతూ ఉంటే అప్పుడు వెనకాల రోపు ఇలాగ వేలాడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా? లేదు, బాహుబలి ప్రైమ్లో ఉంది, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ తాడిని ఇలా పట్టుకుంటాడు, అందరూ వదిలేస్తారు ప్రజలు, వీడొక్కడే ఇలా పట్టుకుని ఆపేస్తాడు కదా. చూసారా షార్ట్ గుర్తుందా? అందరూ అప్పుడు మళ్ళీ బాహుబలి అని పేరు కలుసుకుంటారు. ఆ షార్ట్లో వెనకాల రోపు ఇలా ఫ్రీగా ఎలాడుతూ ఉంటుంది. ఈ ఒక్కడే ఇలా పట్టుకున్నప్పుడు ఎంత టైట్గా ఉండాలి విగ్రహం నుంచి అది. వీడొక్కడే ఉన్నాడు అక్కడ, ఇలా పట్టుకుంటాడు వచ్చి సడన్గా. సో రోపు కిందకి ఇలా బెండే ఇలా ఏలాడుతూ ఉంటుంది. మీరు యూట్యూబ్లో బాహుబలి మిస్టేక్స్ కొడితే అది కంపల్సరీ వస్తుంది. కొంచెం ఇలా హ్యాంగ్ అయినట్టుగా ఇలా వస్తుంది, అంటే ఫ్రీగా ఇలా స్ట్రైట్గా ఉండదు రోపు. అంత హెవీ విగ్రహానికి ఉన్నది ఇది ఒకటి ఇలా మోస్తే టైట్గా ఉండాలి రోపు, అవునా కాదు? సో అది మిస్ అవుట్ అయింది షార్ట్లో, అది బై మిస్టేక్ అది కంపోజ్ చేస్తారు. సో అలాంటి చిన్న చిన్నవి విఎఫ్ఎక్స్లో కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని రాజుబాయ్ మూవీ చూసారా? రాజుబాయ్ ఎవరిది? మనోజ్, సూర్య గారు, మనోజ్, విష్ణు తమ్ముడు. సో రాజుబాయ్లో ఒక సాంగ్ ఉంటుంది, కలర్ బ్లాక్ అండ్ వైట్గా ఉంటుంది, హీరోయిన్ టచ్ చేసినప్పుడు ఆ సాంగ్లో మొత్తం షాట్ అంతా కలర్ఫుల్ అవుతుంది అక్కడి నుంచి. సో ఆ టచ్ చేయడానికి ముందు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది రోటో ప్రాసెస్తో చేశారు, బట్ ఒక హ్యాండ్ లెగ్స్ మధ్యలో నుంచి వెనకాల ఇమేజ్ కలర్లో కనిపిస్తుంటుంది, వీళ్ళందరూ మాత్రం ఫ్రంట్ ఉన్న వాళ్ళు మాత్రం బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తారు, అది రోటో మిస్టేక్. సో అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట, అవన్నీ చూసుకుని వాళ్ళు ఫైనల్గా చేస్తారు, బట్ ఎక్కడొక్కడ చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. ఓకే, సో ఇలాంటివి విఎఫ్ఎక్స్, ఇదంతా కలర్ కరెక్షన్, యాడింగ్ ఆడియో, క్రియేటింగ్ ద క్లీన్ ప్లేట్స్ ఆర్ ఇలాగా. సో ఇప్పుడు కామన్గా అసలు విఎఫ్ఎక్స్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఏం నేర్చుకుంటాము అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ బేసిక్స్ అంటే టూల్స్ ఏంటి, రెజల్యూషన్ గేట్స్ ఏమున్నాయి, లేయర్ షార్ట్ కట్స్, టూల్స్ షార్ట్ కట్స్, ఇవన్నీ. ఓకే, ఇవన్నీ బేసిక్స్లోకి వస్తాయి, బేసిక్స్ అండ్ యూఐ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో తర్వాత నెక్స్ట్ మోషన్ గ్రాఫిక్స్. అంటే టైటిల్ యానిమేషన్స్, లిరికల్ సాంగ్స్, టెక్స్ట్ యానిమేషన్స్, ఓకే, షేప్ యానిమేషన్స్. మనకి ఐరన్ మ్యాన్ మాస్క్లు ఎలా చేస్తే వీల్స్ తిరుగుతూ ఉంటాయి, ఇలా షేప్స్ వస్తూ ఉంటాయి, సమ్ డిఫరెంట్ మూమెంట్స్. అలాగే లోగో యానిమేషన్స్, ఇలాంటి లైక్ మోషన్ పోస్టర్ యానిమేషన్. ఇప్పుడు మనకి కొన్ని మూవీస్కి స్టార్టింగ్లో మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారు, ఆడియో ఫంక్షన్కి ముందు జస్ట్ ఒక సమ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, ఇది 3Dలో ఇలా కొంచెం ఏదో చేయాలా లిఫ్ట్ చేస్తున్నట్టు, లేదా జూమ్ అవుతున్నట్టు ఒక చిన్న ఇమేజ్ పెట్టి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో మూవీకి వచ్చింది, వాటర్ దగ్గర ఫ్లోట్ అవుతూ ఉంటుంది, దేవరా మూవీకి. సో అలాగనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ మోషన్ పోస్టర్ అంటే. అది 3D మ్యాట్ క్రియేషన్ అని కూడా అనొచ్చు, వీ కెన్ ఆల్సో కాల్ అస్ 3D మ్యాట్ క్రియేషన్. ఓకే, సో మోషన్ పోస్టర్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ మోషన్ గ్రాఫిక్స్. ఓకే, don't know
లిటిల్ బిట్ ఆల్సో తెలుగు. మోషన్ గ్రాఫిక్స్లోకే ఆ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. లోవర్ థర్డ్ యానిమేషన్స్ అంటాం కొన్ని. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ద ఇంటర్వ్యూ పర్సన్స్ నేమ్ కమ్స్ అండర్ డౌన్ ద నేమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూయింగ్ అండ్ ద ప్రొఫెషన్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఇప్పుడు ఒక హీరోని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, యాంకర్. సో ఆ హీరో పేరు వచ్చి ఫిల్మ్ ఆర్టిస్ట్ అని చెప్పి వస్తుంది. వచ్చి మళ్ళీ సేమ్ ఇలా రిపీట్ అయ్యి అలాగే హైడ్ అయిపోతుంది. డిజాల్వ్ అంటే స్టార్ట్ అవుతుంది, అగైన్ ఇట్ విల్ డిజాల్వ్. ఎలా అయితే వచ్చిందో అలాగే బ్యాక్ వెళ్తుంది. మనకి TV9 వీటన్నిటిలో కూడా కిందన స్క్రోల్ అయినట్టు వస్తుంది యానిమేషన్. సో దట్ ఈస్ కాల్డ్ లోయర్ థర్డ్ యానిమేషన్స్ అన్నమాట. సో అలాంటి వాటిని లోగో యానిమేషన్కి యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఫర్ ద లోగో యానిమేషన్ ఆర్ ఫర్ లోయర్ థర్డ్ యానిమేషన్. లైక్ దట్ ఓన్లీ ఇప్పుడు మనం కొన్ని మూవీస్లో చూస్తుంటాం. ఇఫ్ ద హీరో ఇస్ టైపింగ్ సంథింగ్ ఆర్ హీరోయిన్, దెన్ ద టెక్స్ట్ విల్ పాప్ అప్ ఎట్ ద అపోజిట్. ఇక్కడ ఏం టైప్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. ఒకటి ఇలా బబుల్ లాగా బ్లింక్ అయ్యి ఆ టెక్స్ట్ వస్తున్నట్టు, మళ్ళీ డిలీట్ చేసి లేదా బ్యాక్ స్పేస్ కొడితే అది హైడ్ అయ్యి మళ్ళీ వస్తున్నట్టు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టెక్స్ట్ క్లౌడ్ యానిమేషన్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మోషన్ గ్రాఫిక్స్లో చేసుకోవచ్చు. టెక్స్ట్ యానిమేషన్స్లోకే వస్తుంది అది కూడా. సో ఆఫ్టర్వర్డ్స్ in motion graphics only we can also do 2D flat animation. Means with the 2D images only we'll prepare like a 2.5D animation. 2.5D ante there will be a zoom in zoom out, but we won't add directly entire 3D. 2.5D animations antam. For example, కొన్ని మూవీస్లో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. రాజుల స్టోరీ కానీ సమ్ బ్రిటిషర్స్ టైంలో ఇలా జరిగింది. అప్పుడు కొన్ని ఇమేజ్లు ఎలా పొడుచుకుంటున్నట్టుగా 2Dలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ ఇలా బ్లడ్ పడిపోతున్నట్టు చంపేసుకుంటుంటే ఇమేజెస్తో చూపిస్తారు కదా. లైక్ మనకు అలాంటి మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 1 ఫస్ట్ పార్ట్లో రాజుల స్టోరీ ఒకటి చెప్తాడు. సో అప్పుడు అది చూపిస్తాడు, రైట్. అలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంకా అల్లర్ నరేషన్ కూడా కొన్ని సినిమాల్లో సీమ శాస్త్రిలో వాటిలో కొన్ని ఉన్నాయి. ఓకే, అలా. సో దట్ ఈస్ వాట్ 2.5D యానిమేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మోషన్ గ్రాఫిక్స్ ఆఫ్టర్ విల్ గో టు కీయింగ్. అంటే మోషన్ గ్రాఫిక్స్లోనే విల్ డిస్కస్ మోర్ కాన్సెప్ట్స్. అంటే ఏంటి? కీయింగ్ మీన్స్ గ్రీన్ మ్యాట్ రిమూవల్, బ్లూ మ్యాట్ రిమూవల్ అండ్ ప్లేసింగ్ ద బ్యాక్గ్రౌండ్. వేరే బ్యాక్గ్రౌండ్స్ని కంపోజ్ చేయడం ఆఫ్టర్ గ్రీన్ మ్యాట్ అండ్ బ్లూ మ్యాట్ రిమూవల్. క్లియర్? సో ఈ కాన్సెప్ట్స్ని కీయింగ్ అంటాం. కీయింగ్ అని ఎందుకు పిలుస్తామంటే వితౌట్ కీయింగ్ దెర్ ఈజ్ నో విఎఫ్ఎక్స్ కాన్సెప్ట్. మీన్స్ లైవ్ వీడియో నుంచి నువ్వు ఇక్కడ ఒక సింగిల్గా గ్రీన్ పెయింట్ వేసుకొని ఇక్కడ షూట్ చేసావు, నిన్ను నేను వేరే ఎక్కడో అసెంబ్లీలోనో ఎక్కడో ఉన్నట్టు చూపించాలి. సో ఇప్పుడు అసెంబ్లీ బుక్ చేసుకోవాలంటే నేను 2-3 లక్షలు ఖర్చు పెట్టాలి 1 డేకి 1 అవర్కి షూటింగ్కి. సో అదేదో ఇక్కడే షూట్ చేసుకుని అది అసెంబ్లీ వీడియో నాకు నెట్లో దొరుకుతాయి, అది కంపోజ్ ఈజీగా చేసుకోవచ్చు. అవునా కదా? సో బై రిమూవింగ్ ద గ్రీన్ మ్యాట్. లేదా నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని చూపించాలి, నేను అట్లీస్ట్ పాస్ తీసుకోవాలి ఎంటర్ అవ్వడానికి, లోపలికి పర్మిషన్ తీసుకోవాలి అక్కడ కస్టమ్స్ వాళ్ళు వీళ్ళు ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ పడే బదులు ఇక్కడే షూట్ చేసుకొని నేనే ఎయిర్పోర్ట్ని వీడియోనో ఇమేజ్నో డౌన్లోడ్ చేసుకుని అక్కడ కంపోజ్ చేస్తే అయిపోతుంది. క్లియర్ కదా? సో అలాగ బడ్జెట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నప్పుడు వీ గో విత్ ద గ్రీన్ మ్యాట్ అండ్ ద బ్లూ మ్యాట్ షూటింగ్ టు కంప్లీట్ ద షూటింగ్ ఇన్ ఏ టైం వితౌట్ వెయిటింగ్ ఫర్ మోర్ పర్మిషన్స్ అన్నమాట. అర్థమైందా? సో అప్పుడు ఆ పర్టికులర్ ఫుటేజ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ కంపోజ్ చేసుకోవచ్చు. సో ఈ కీయింగ్ అంటే ఏంటి? మెయిన్ థింగ్. ఇట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ as కీయింగ్. కీ మీన్స్ మెయిన్ రోల్, కీ రోల్ అంటాం కదా. సో అలాగనమాట. సో నెక్స్ట్ గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఎందుకు యూజ్ చేస్తాం? కీయింగ్ కాన్సెప్ట్, వై వీ యూజ్ గ్రీన్ మ్యాట్ అండ్ బ్లూ మ్యాట్, దట్ వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే, సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత. దెన్ ఫోర్త్ పాయింట్, roto, but this roto concept we want to do maximum with the After Effects, because production law we always go with roto with the help of Silhouette or Mocha software.
Okay, because we have more tools comparatively with the After Effects. Fill-out లో కానీ మోకాలో కానీ మోర్ టూల్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ కానీ మోర్ ఈజీ టూల్స్ ఉంటాయి మనకి. సో అందుకని ఎక్కువ రోటో అనేది ఆ సాఫ్ట్వేర్స్లో చేసి that information again they will use into Nuke software for final composition. Okay, so roto I'll show you basics in the After Effects. Okay, so roto ante selection of sequential images, means video is a sequential images only. 24 frames equal to 1 second we are saying as per film industry. Film means 24 images per second, 24 images. As per telecasting, 25 frames for TV channels. As per NTSC, National Television System Committee, for English TV channels, 30 frame rate per second. మన Indian TV channels కేమో 25 frames. Western TV channels analog signals ద్వారా ప్లే అయ్యేవి 30 frame, 29.97 frames per second. Okay. సో మన ఇండియన్ మూవీ వచ్చేసి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అదే హాలీవుడ్ మూవీ అయితే 29.97 అగైన్, మీన్స్ 30 ఫ్రేమ్స్ ఓవరాల్. సో ఈ ఫ్రేమ్స్ అంటే ఏంటి? ఇమేజెస్. ఫ్రేమ్స్ అంటే ఇమేజెస్. ఓకే, సో ఆ ఫ్రేమ్స్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్లో ఐ జస్ట్ వాంట్ టు డూ ద కలర్ కరెక్షన్ ఫర్ ఎ హీరో. I want to change the color quality which is not in a good manner. So to improve the color quality on hero dress and skin, but it should not affect the background. Background మీద ఎఫెక్ట్ అవ్వకూడదు కలర్. నేను ఎప్పుడైతే కలర్ కరెక్షన్ చేస్తున్నానో హీరో మీద మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలి. అప్పుడు మీరు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ షూటింగ్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తారు? హీరోని మాత్రమే డ్రెస్ అది సెలెక్ట్ చేయాలి. ఎలా చేయాలి? నాట్ ఏ సింగిల్ ఫ్రేమ్, ఎంటైర్ షాట్ యూ హ్యావ్ టు డూ. ఒకవేళ అక్కడ 200 ఫ్రేమ్స్ ఉంటే యూ హ్యావ్ టు డూ 200 ఫ్రేమ్స్ సెలెక్షన్. 500 ఫ్రేమ్స్ ఉంటే 500 ఫ్రేమ్స్ యూ హ్యావ్ టు డూ ద సెలెక్షన్. మీరు ఫోటోషాప్లో చేస్తాం కదా మాస్క్ పెన్ టూల్తో, సేమ్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్ యూ హ్యావ్ టు డూ. దట్ ఈస్ వాట్ రోటో, సెలెక్షన్ ఆఫ్ సీక్వెన్షియల్ ఇమేజెస్. ఓకే, సో ఆఫ్టర్ రోటో effects with After Effects. Some of the effects we have in After Effects will go with those, like water simulation we can create, some fire effects we can create. Okay, alage glitching effects create chesukochu, glow effects create chesukochu, all these things. And we can prepare sky animation, okay, clouds and all. So after sky concepts and effects related, inka next వచ్చే text animations. So text animations, again two types, 2D, 3D. Prepare both. Okay, so text animations after tracking, match mode. 3D, two concepts ఉంటాయి, tracking and match mode, 2D and 3D concepts. Okay, so what is mean by tracking and match mode? We should get the information of camera movement into digital. Then in the digital, for example from the movie, suppose we are releasing the pan India movie, but the shooting is done in the Tamil Nadu with the names of Tamil districts and the Tamil town names. But I want to show in Mumbai Hindi village, Hindi name. In Telugu, I want to show Hyderabad, Warangal, Nalgonda, Karimnagar, some related to bus names and all. So then we have to prepare Photoshop with Telugu letters, Hindi letters, Kannada letters. That you have to replace on the bus name. బస్ బోర్డు ఉంటుంది కదా, బోర్డుని రీనేమ్ చేసేయాలి. అక్కడ తమిళ్ బోర్డు ఉన్న దగ్గర వీ హ్యావ్ టు ప్లేస్ తెలుగు, కన్నడ ఆర్ హిందీ బోర్డు. సో దాట్ యూ కెన్ గెట్ అండ్ యూ కెన్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాకింగ్, పర్స్పెక్టివ్ ట్రాకింగ్, 3D ట్రాకింగ్ యూ హ్యావ్ టు డూ. ఓకే, వితౌట్ ట్రాకింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండర్స్టూడ్? సో ఇప్పుడు మీకు
నేను ఒక సైకో మూవీనో థ్రిల్లర్ మూవీనో చూశాను, క్రియేట్ చేశాను. సో ఆ షార్ట్లో ఏంటంటే పర్టికులర్ వ్యాన్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు సైకో. సో అది మహారాష్ట్ర నేమ్ బోర్డు ఉండాలి. సో అది ఆల్రెడీ షూటింగ్ దగ్గరేమో తమిళ్ బోర్డు ఉంది. సో అప్పుడు నాకు దాన్ని మ్యాచ్ చేయాలంటే యూ షుడ్ ప్రిపేర్ దట్ బోర్డ్ ఇన్ టు Photoshop somewhere. Then you have to bring that image to After Effects or VFX software. Then you should track the bus exactly how it is moving in the video. ఆ ట్రాక్ అయిన తర్వాత ఆ బోర్డు దగ్గర ఎగ్జాక్ట్గా మీ బోర్డ్ని ప్లేస్ చేస్తారు. సో దట్ ఇట్ విల్ మ్యాచ్ అండ్ ఇట్ విల్ ఫాలో ద ఎంటైర్ కెమెరా మూమెంట్ యాజ్ వెల్ యాజ్ ద వెహికల్ మూమెంట్. సో ఇట్ విల్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ ద పొజిషన్. దట్ ఈస్ వాట్ ట్రాకింగ్ అండ్ మ్యాచ్ మూవ్. అంటే 2D అయితే బోర్డ్స్ లెటర్స్ని రీప్లేస్ చేసుకోవచ్చు. 3D మీన్స్ యూ కెన్ ఆల్సో యాడ్ ద 3D ఆబ్జెక్ట్స్ ఇన్ టు ద లైవ్ షాట్, like Bahubali movie, Triple R movie, Avengers, where you can see the live people, 3D alien characters and the animals. Clear? So you can match into the camera movement. ఎక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడో అక్కడే ఈ టైగర్స్ యానిమల్స్ అన్ని తిరుగుతూ ఉండాలి. సో చూసారు కదా విఎఫ్ఎక్స్ అది బ్రేక్ డౌన్ చూసారా? ట్రిపుల్ ఆర్ది చూడలేదా? నువ్వేం ఆన్సర్ చేయట్లేదు, చూడలేదా? మరి అది ఏం చెప్పట్లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ 2D ట్రాకింగ్ అండ్ 3D ట్రాకింగ్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ కలర్ కరెక్షన్స్. ఈ కలర్ కరెక్షన్స్ కాన్సెప్ట్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ద షాట్. మనం డే టు నైట్ కన్వర్షన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదా డిఐ ప్రాసెస్. డిఐ అంటే డిజిటల్ ఇంటర్మీడియట్ మీన్స్ ఏదైతే మనం షూట్ చేసినప్పుడు వీ విల్ గెట్ అ వెరీ డల్ లైటింగ్, డల్ ఫేడెడ్ మేనర్, ద కలర్ క్వాలిటీస్. దట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ దెన్ యూ హ్యావ్ టు డూ ద కలర్ కరెక్షన్. ఓకే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద షాట్ ఆర్ it depends on the entire reel. For example, 5-10 years back, Chiranjeevi, when they are younger, okay, that time movies like Fate Rowdy, before, okay, so in those movies, shot to shot it changes the color quality. వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు బ్లూయిష్ ఎక్కువ వస్తుంది, బయటికి వెళ్ళగానే ఎల్లోయిష్ ఎక్కువ అయిపోతుంది. కలర్ క్వాలిటీస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్యాంగ్ లీడర్ ఓల్డ్ మూవీస్లో కొంచెం మీకు చూడండి, ఏదైనా ఓల్డ్ మూవీ ఈనాడులో ఇస్తుంటారు, లేదంటే ప్రైమ్లో కూడా ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, లేదంటే నెంబర్ ఆఫ్ యూట్యూబ్లో కూడా కొడితే మీకు ఓపెన్ అవుతాయి రాజం ప్రసాద్వి ఓల్డ్ మూవీస్ కొంచెం. సో కలర్ క్వాలిటీస్ విల్ బి డిఫరెంట్ ఇన్ ద షార్ట్ టు షార్ట్ బికాస్ దట్ టైమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎట్ యూజ్ ద కంప్యూటర్. సో ఆవిడంతా మాన్యువల్గానే చేశారు కలర్ ల్యాబ్స్, జెమినీ కలర్ ల్యాబ్స్. ఇక్కడ యూసఫ్గూడలో ఇది ఉంది కదా సారథి స్టూడియోస్, వాటిలో కలర్ ల్యాబ్స్ ఉంటాయి, అక్కడే ఫిల్మ్ని డెవలప్ చేస్తారు. సో అప్పుడు మాన్యువల్ ప్రాసెస్లో ఏంటంటే యూ కాంట్ ఈవెన్ గెట్ ఏ హై క్వాలిటీ కలర్ క్వాలిటీస్ అనమాట. ఇప్పుడు కంప్యూటర్లో ఏంటంటే టోటల్ ఫిల్మ్ యూ కెన్ బ్రింగ్ ఇన్ టు సేమ్ కలర్ క్వాలిటీ, ఈక్వల్ కలర్ క్వాలిటీ. దాన్నే మనం డిఐ అంటాం, డిజిటల్ ఇంటర్మీడియట్. ఆ ప్రాసెస్ చేయడానికి కలర్ కరెక్షన్స్ చేస్తారు. సో అది మీరు షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి అయితే ప్రీమియర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే చేసుకోవచ్చు. ఫర్ ఏ మూవీ దే ఆర్ యూజింగ్ బ్లాక్ మ్యాజిక్ సాఫ్ట్వేర్. ఓకే, బ్లాక్ మ్యాజిక్ అనేది జస్ట్ లైక్ ఎవిడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఎవిడ్లో కూడా చేసుకోవచ్చు కలర్ కరెక్షన్, ఎఫ్సిపి. ఓకే, సో డిఐ ప్రాసెస్ ఒక్కొక్కరు దేన్ని ప్రాక్టీస్ చేస్తే దట్ సాఫ్ట్వేర్ దే యూజ్. ఓకే, సో అలాగా కలర్ కరెక్షన్స్ అనేవి డిఫరెంట్ వేస్లో వీ హ్యావ్ టు డూ. షార్ట్ టు షార్ట్ our entire movie, first of all we have to bring into one color quality, then we have to work again shot to shot, depends on the scene. So these are the main topics what we work out. Okay, so lyrical song, everything will come into under motion graphics. So like these are the subtopics. A, song. Okay, B, text animations. So I already mentioned at the down text animation. So here like motion poster.
2D flat animation. Square turds. Matte painting or matte creation, you can call it. Okay. So all these comes under motion graphics. Okay. So ilaga number of concepts we'll discuss with after this. Clear? సో మీరు బాహుబలిది వీటివి మేకింగ్ చూసారా? విఎఫ్ఎక్స్ మేకింగ్ చూడలేదా? ట్రిపుల్ ఆర్ చూసారా? ఇది they just created only two side pillar ground with the wooden shapes, right? So they placed here blue mat with the track points. Track points to track the camera information. అక్కడ జూమ్ ఇన్ అవుతుంది కదా, కెమెరా దగ్గరికి వెళ్తుంది, ట్రక్ ముందుకు వస్తుంది ఇలా. సో అక్కడ మన బిల్డింగ్ కూడా అందులో మ్యాచ్ అవ్వాలి, 3D బిల్డింగ్. సో దిస్ ఇస్ ద 3D బిల్డింగ్, గవర్నర్ బిల్డింగ్. ఇదంతా 3D యానిమల్స్, 3D సోల్జర్స్. ఫ్రంట్ ఉన్న వాళ్ళు అందరూ 3D క్యారెక్టర్స్. ఇంటరాక్షన్ బిట్వీన్ ద లైటింగ్, యానిమల్స్ 3Dవి, ఇక్కడ ఫైర్ కూడా 3Dయే. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫైర్. యాక్చువల్గా అక్కడ జూనియర్ అంటే చేతిలో ఉన్నది ఏంటి? విత్ స్టిక్ ల్యాంప్స్ మాత్రమే. ల్యాంప్స్ కనిపించాయా? ఎలక్ట్రిక్ బల్బ్స్. ఓకే. సో ఈ పొజిషన్లో 3D స్టిక్ అండ్ ఫైర్ దే యాడెడ్. సో ఈ లైటింగ్ ఎందుకు అరేంజ్ చేశారంటే ఆ గ్లో అనేది బాడీ మీద రావాలి. సో లేదు అంటే ఈ లైటింగ్ రాదు, మళ్ళీ అక్కడ కాగడా ఉంటుంది కానీ లైటింగ్ అనేది క్యారెక్టర్ మీద ఉండదు. మొత్తం క్యారెక్టర్ ఇన్సైడ్ మజిల్స్ అండ్ దే క్రియేటెడ్ ఎ ఫర్ అండ్ స్కిన్ ఎవ్రీథింగ్. 2 minutes. సో ఇక్కడ మీరు ఫైర్తో కిందకు వచ్చినప్పుడు కూడా లైటింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ హియర్, అండ్ దట్ సేమ్ లైటింగ్ షుడ్ ఎఫెక్ట్ ఆన్ ద 3D ఏరియా వేర్ దే ఆర్ క్రియేటెడ్ ఎ ఫ్లోర్ ఫర్ యానిమల్ పర్పస్. యానిమల్స్ వాక్ జంప్ చేయడం కోసం ఏదైతే 3D ఫ్లోర్ సేమ్ అదే లైటింగ్ ఇక్కడ వీటి బాడీస్ మీద కూడా చేంజ్ అవుతుంది. కాకడ ఎలా అయితే బ్లింక్ అవుతుందో కొంచెం తగ్గడం పెరగడం, సేమ్ అదే లైటింగ్ ఇక్కడ యానిమల్స్ మీద కూడా అవుతుంది. అన్నీ 3D క్యారెక్టర్స్, సోల్జర్స్. సో యానిమల్స్ వచ్చి వాటి మీద పడినప్పుడు అవి చనిపోతాయి 3D క్యారెక్టర్స్. రియల్ పర్సన్ పడితే కష్టం కదా, అంటే ఇంటరాక్షన్ కూడా ఉండదు.
Animal అనేది 3D. So soldier should be there with the 3D only. ఇది సేమ్ మీకు ఈ షార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. So I'll show you one shot and this one. Storyboard you have to design first of all. Means 2D artist will design the storyboard. So how to present the characters in front of the camera. కెమెరాలో మనకి ఎలా కనిపించాలి, ఏ యాంగిల్ నుంచి టైగర్ అటాక్ చేయాలి, సో హీరో అప్పుడు ఏ టర్న్ అయి ఉండాలి, ఇవన్నీ కూడా స్కెచెస్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ 2D ఆర్టిస్టులు. అంటే మనం ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నామంటే వీ షుడ్ కన్వర్ట్ ద పైప్ లైన్ ఇంటూ 3 పార్ట్స్: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో పోస్ట్ ప్రొడక్షన్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్లో 3D అండ్ షూటింగ్ పార్ట్, ప్రీ ప్రొడక్షన్లో స్టోరీ డెవలప్మెంట్, డైలాగ్స్, క్యారెక్టరైజేషను, తర్వాత స్కెచ్చింగ్, ఫోటోషూట్, ఇవన్నీ కంప్లీట్గా ముందు షూటింగ్కి వెళ్ళడానికి ముందు జరిగే ప్రాసెస్ ప్రీ ప్రొడక్షన్. ఓకే. Video is going to explain to the cameraman, again the junior NTR, and again who is going to act in front of this particular location. అంటే ఒక పర్సన్ టైగర్ లా యాక్ట్ చేయాలి, జూనియర్ అంటే దానికి ఎగ్జాక్ట్గా యాక్షన్ చేయాలి, అలాగే కెమెరామ్యాన్ ఏ లొకేషన్ నుంచి కెమెరాతో షూట్ చేయాలి షార్ట్ టు షార్ట్. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ అన్నిటికీ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అలాగే దీన్ని మళ్ళీ విఎఫ్ఎక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ మోహన్ మళ్ళీ ప్రొడక్షన్ కంపెనీస్కి ఈ రెఫరెన్స్ ఫైల్ పంపించాలి, వాళ్ళు దాన్ని బట్టి విఎఫ్ఎక్స్ చేస్తారు ఆ షార్ట్ని. అంటే ఎంతమంది వర్క్ చేస్తారు ఒక పర్టికులర్ ఇంటరాక్షన్ వీడియో మీద చూడండి. టైగర్ Okay, so tomorrow we'll continue. Bye.